At Sun, our priority is to support students' dreams and hobbies. సరే ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా. వట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం నిజమేనమ్మా, నేను నోటీస్ చేయలేదు. సార్, అది మా నాన్న కట్టినీళ్ళు. మా అమ్మ దాన్ని గుడిలో చూసుకుంటుంది. ఏడ్సేవలే బాయ్, చచ్చిపోయినోడి కోసం బతికున్న విధవరాలకు సెంటిమెంట్, దానికి నీ సమర్థింపు. ఆడవాళ్ళ చీరల సెలక్షన్ లోనే అనుకున్నాను, బిల్డింగ్ సెలక్షన్ లో కూడా లేట్ అన్నమాట. అబ్బా ఉండండి, అన్ని బాగున్నాయి. అన్నిట్లోకి ఇది బాగుంది. వెరీ గుడ్. లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేసావమ్మా. అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్. ఏంటన్నా మీరు అనేది? అవునరా, నీ పెళ్లికే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంట్ గా హోటల్ కట్టివ్వడం కుదరదు కదా, అందుకే ఇవ్వలేకపోయాను. అదేదో ఇప్పుడు కట్టించవచ్చుగా మావా. కట్టడానికి నేను రెడీ, స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండద్దు. పోనీ ప్రైవేట్ స్థలం ఏదైనా చూద్దాం. హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా, ఏ కోటియో అబిడ్సో లకిడీ కప్పులో అలాంటి సెంటర్ లో కట్టాలి. ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక స్థలం ఉంది, కానీ ఆ స్థలం అమ్మటం ఆ ఓనర్ కి ఇష్టం లేదు. కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే ఇస్తాడేమో. అతను ఒప్పించడం అంత తేలిక కాదురా, వద్దులే, ఇంకో స్థలం చూసుకున్నా. ఓహో, ఆ స్థలమా? పోనీ అతను ఎవరో చెప్పండి అన్న, నేను ట్రై చేస్తాను. అతను ప్రభాకరం. వద్దయ్యా, అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి. పర్వాలేదు నాన్న, చెప్పనివ్వండి. అదేరా, మీ ఫ్రెండ్ కొండపల్లి రాజా లేడు? అవునవును, వాడిది చాలా పెద్ద స్థలం కదా. స్థలం పెద్దదే, కానీ ఇవ్వడానికి మనసు పెద్దదై ఉండొద్దు. వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఇప్పుడే వీళ్ళు అడిగొస్తాను. ఆగరా. అమ్మా శాంతి, అబ్బాయికి ఎదురురా. అలాగే మావయ్య గారు. మా నీ బుర్ర, నువ్వు చనువు తీసుకుంటే మీరు చెప్పు తీసుకుంటారు. కరెక్ట్. ఏంటి, హోటల్ కడతావా? అవునరా. నీ పేరు మీద? నా స్థలంలోనా? కట్టుకోరా, ఆనందంగా కట్టుకో. బోల్డ్ అంత స్థలం ఉంది. నా ఇల్లు గొడ్లపాక వదిలేసి మిగిలిన స్థలం అంతా ఇష్టం, నువ్వు ఎలా వాడుకోవాలంటే వాడుకో. అది కాదురా, ఈ స్థలం ఎవరికి ఇవ్వనున్నావుగా? అవును అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను. పరాయివాడు ఎవడైనా స్థలం అడగడం కాదు, దాని వైపు కన్నెత్తి చూసిన వాడి కళ్ళు పీకేస్తా. కానీ నువ్వెవడవరా? నా స్నేహితుడు. స్థలం ఏంట్రా, స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కూడా కోసిస్తాడ్రా. రే, నువ్వు కట్టి హోటల్ అదిగో, ఆ మేడ కంటే డబుల్ ఉండాలరా, దానిపైన ఉండాలరా నీ పేరు. అశోక్, హోటల్ అశోక్ అని. రా, ఈ విషయంతో చెప్తాం. కొండపల్లి రాజా గారి స్థలంలో గంగాధరం లక్ష్మీ గారుల ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడు. అవునమ్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ అమ్మా, ఇక నుంచి నువ్వు వదిలే వంట చేయక్కలేదు. ఏం కావాలన్నా అశోక్ హోటల్ నుంచి తెచ్చుకోవడమే. చాలా సంతోషమైన విషయం చెప్పారు బాబు. ఉండు, వస్తాను. రే రాజా, ఒకసారి ఇలా. ఏంట్రా? డబ్బు విషయం కూడా మనం మాట్లాడుకుంటే. డబ్బా దేనికి? ఇక్కడ ఎవరికి జబ్బు చేయలేదే. జోక్ లేకరా, ఆ స్థలానికి డబ్బెంతో. స్థలానికి డబ్బా? కొంటారా నువ్వు? ఈ కొండపల్లి రాజాని కొంటారా నువ్వు? మన స్నేహాన్ని కొనగలరా నువ్వు? కొమ్మెట్టి కొట్టానంటే రొమ్ము పై. ఏంటో చెయ్యతడు, ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? లేకపోతే ఏంటమ్మా, వీడు మన స్థలానికి డబ్బు ఇస్తాడట. నిజమా అశోక్? అవునమ్మా, స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని 10 మంది అనుకుంటారు. తప్పు బాబు, ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా? అలా పెట్టమ్మా గడ్డి. అది కాదమ్మా, నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే దొడ్లో తీసుకెళ్లి పేడకలు ఎత్తిస్తా. మొత్తానికి గొప్ప బిజినెస్ మ్యాన్ అని నిరూపించుకున్నావురా. లేదు మావయ్య గారు, తన మనసు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నాన్న. వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నదే అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఆ హోటల్లో వచ్చే లాభాల్లో రాజాకి నాకు 50-50. ఇక్కడ సంతకం పెట్టు బాబు. ఏంటి సంతకం? నేను పెట్టనండి. చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి.
అయినా ఈ కొండపల్లి రాజు మాట ఇచ్చాడంటే దాన్ని తిరుగులేదండి. ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి? బిల్డింగ్ మొదలెట్టండి. నిజమే బాబు, మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా. ఈ కార్పొరేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు తీరా. ఓహో, అదో ఫిట్టింగ్ ఉందా? అవును, అశోక్ ఏడి? అదేనండి, శంకుస్థాపనకి మంత్రి గారు ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడుగా. అబ్బో, రాయటానికి మంత్రి గారు వస్తున్నారంటే ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడనమాట. సరే, ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా. ఆగండి. ఒట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం నిజమేనమ్మా, నేను నోటీస్ చేయలేదు. ఏమయ్యా ప్రభాకరం, బుద్ధుండకల్లా బ్లాంక్ పేపర్లు తెచ్చావేంటి? టైప్ చేయించుకొద్దామని వెళ్ళానండి. వాడికి నాకు మధ్య మ్యాటర్లు ఏమిటి? వెళ్ళి వేలు ముద్దలు వేయించుకుని అశోక్ అన్నాడండి. షటప్. అశోక్ అన్నాడట, వీడు విన్నాడట. వెళ్ళి మ్యాటర్ టైప్ చేసుకో. ముందు పేపర్లు లేవండి. వాడు చెప్పిందే కరెక్ట్. వాడికి నా మధ్య మ్యాటర్ ఏంటి? అవును, హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు? హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్. అలా చెప్పండి, ఇక నొక్కుతా. హోటల్ అంటే ఏంటో అనుకున్నాను. మహారాజుల కోట అంత ఉంది. యా యు ఆర్ రైట్. ఇట్స్ సింప్లీ సూపర్. లాట్ ఆఫ్ కలర్స్. కలర్సా? యా, జనాలు, అందమైన అమ్మాయిలు. నా ఇంగ్లీష్ స్పీచ్ తో చిన్న టచ్ ఇచ్చి వస్తాను. హలో అశోక్, నాన్నగారు పిలుస్తున్నారు. ఇప్పుడు వస్తాను. ఏంటి రాజా ఎక్కడున్నావు? ఓపెనింగ్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వంటలు ఎలా చేస్తున్నారో వెళ్ళి చూడకూడదు. బాగోపోతే అశోక్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అమ్మో, అక్కడ తేడా రాకూడదు. వంట కదా ఇక్కడ. అలా కిందకి దిగి కుడివైపు తిరుగు. నమస్తే. రండి రండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి. అంతా మీ ఆశీర్వాదం సార్. పదండి. అది సరే, ఇంత పెద్ద హోటల్ పక్కన ఆవుల గేదెలను కట్టేశారేంటి? అది కొనిపారే. అమ్మనంటే బలవంతంగా ఆక్రమించుకో. ఏసేదైనా వస్తే నేను చూసుకుంటాగా. సార్, అది నా ప్రాణ స్నేహితుడు ఇల్లండి. ఈ స్థలం కూడా వాడితే. పాప రూపాయి తీసుకోకుండా మొత్తం రాసిచ్చాడు. అయితే అది కూడా రాసామని చెప్పు. అశోక్, కమిషనర్ గారికి ఫోన్ చేసిరా. ఏదో కుర్రాళ్ళు, వాళ్ళకేవో సెంటిమెంట్స్. నాకు అట్లాంటివి లేవనుకోండి, వారం రోజుల్లో కొంప కులిపించేస్తాను. వెరీ గుడ్. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైందా? ఇక్కడ ఉప్పు సరే, అక్కడ నీ జీవితంలో నిప్పులు పోస్తున్నాడు. ఏంట్రా నీ గొడవ? గంగాధర గంట ఇల్లు పడగొట్టిస్తానంటున్నాడు. అది కంగారు పడతాయా, నేను ఉన్నాను కదా, చెప్పానా? అలాగే. గంగాధర్ గారు, మా ఇల్లు అవతల మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు సార్, ఆ ఇల్లు. చెప్పేది నీ కాదు, తర్వాత మాట్లాడదామన్నా. ఆగండి సార్, మా ఇల్లు పడగొడతారంట. అదేంటండి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఏంట్రా నీకు సమాధానం చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను, పిచ్చి కుక్కలా వెంటబడతావేంటి? అవును, నీ ఇల్లు నా హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉంది, అందుకే దాన్ని పడగొట్టించి కొత్తది కట్టిస్తాను. చూడండి, ఇంతవరకు అశోక్ తండ్రిగా మీకు మర్యాద ఇచ్చాను. ఆ ఇంటి జోలికొచ్చారో ఏం చేస్తావు? ఏం చేస్తావురా? బెదిరిస్తున్నాడు. సార్, అది మా నాన్న కట్టిన ఇల్లు. మా అమ్మ దాన్ని గుడిలా చూసుకుంటుంది. ఏడ్సేవలే బాయ్, చచ్చిపోయిన కోసం బతికున్న విధవరాలకు సెంటిమెంట్, దానికి నీ సమర్థింపు. అలా చూస్తా నిలబడతానంటరా? ఈయన బయటికి ఇచ్చేయండి. ద్రోహుల్లారా, మా రాజా మీద చెయ్యేశారో నీ పేగులు తెగిపోతాయిరా. ఎందుకురా మా రాజాని బయటికి ఎత్తేస్తున్నారు?
ఇప్పుడు మీరు నిలబడి నేల మా రాజేంద్ర అతను ఇచ్చిన స్థలంలో ఈ హోటల్ కట్టుకుని అతని మెడబట్టి బయటికి ఎట్టేస్తారా? ఒరేయ్ ఒరేయ్, మీరు విష సర్పాలరా, చీర పురుగులరా. ఒరేయ్, మా పేదోళ్ళంతా చేతులు కలిపితే మీ పెద్దోళ్ళంతా మసైపోతారా, మసైపోతారు. ఒక్కరు కూడా మిగలరా. నువ్వు లే రాజా. అశోక్ కొట్టడం కాదు రాజా, చంపేస్తారా వీళ్ళు. నీకేనాడో చెప్పాను, పాము కూరల్లోనే విషం ఉంటుంది, ఈ డబ్బున్న నీచులకు నిలువెల్లా విషం ఉంటుందని. నువ్వు రా రాజా.